so happy to be among you once again. మరొకసారి మీ అందరి మధ్యలో ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవుని వందనాలు. In this age of artificial intelligence, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో, and when knowledge is increasing more and more, తెలివితేటలు అత్యంత ఎక్కువగా పెరిగిపోతున్న టైంలో, and in a time when you have to be very, very knowledgeable with many degrees, మరి ఈ కాలంలో ఎంతో తెలివితేటలు కలిగి ఉండి ఎన్నో డిగ్రీలు పొందుకుని ఉండాలి. the gospel message still remains simple. ఏదేమైనప్పటికీ కూడా సువార్తమానం మాత్రం అలా సామాన్యంగానే నిలిచి ఉంటుంది. In a time where people are trying to add various laws and rules to the gospel remains actually simple. అనేకులు ఈ సువార్తకి అనేక నియమ నిబంధనలు కలుపుతున్నప్పటికీ కూడా సువార్త మాత్రం చాలా సులువుగానే ఉంది. In an age when the devil is trying his best to distract, and with every sort of way, whether it is good or bad, the gospel remains simple. అపవాది ఎన్నో విధాలుగా మనల్ని మనసు త్రిప్పివేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సువార్త మాత్రం అలా సామాన్యంగానే ఉంది. Some actions are, we can see that it is bad. Brother, 1 second. Some distractions we can see that it is a bad, it's a bad influence. కొన్ని మన మనసులు తిప్పివేసే కొన్నిటిని మనం అవి చెడ్డవి అని మనం చూడగలుగుతాం. Some distractions we may not make out so easily that it is distracting us from Christ. అయితే కొన్ని మనల్ని క్రీస్తు నుంచి మనసు త్రిప్పివేసే మాత్రం అవి నిజంగా చెడ్డవి అని మనం గుర్తించలేనంత కష్టంగా ఉంటాయి. So we will read a verse from 2 Corinthians. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నుంచి ఒక వచనాన్ని చదువుదాం. It's a known passage. మనకు బాగా తెలిసిన లేఖన భాగమే. 2 Corinthians 11 and verse 3. 2వ కొరింథీయులు 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. So the question we ask ourselves today is, Lord, is my mind distracted with many things apart from Christ? ఈ రోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, ప్రభువా, క్రీస్తు కాకుండా వేరే ఇతర ఆలోచనల చేత నా మనస్సు ఏమన్నా తప్పిపోయిందా, చెరుపబడిందా? So then let us come back to him. కాబట్టి మనం మరలా తిరిగి ఆయన యొద్దకు వద్దాం. So we will read a few verses from Genesis chapter 3. అయితే మనం ఆదికాండం 3వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. We will see a little bit about this deception by the serpent. సర్పము ద్వారా వచ్చిన ఈ మోసం గురించి మనం కొద్దిగా చూద్దాం. So we will read chapter 3 and verse 1. 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో. We will stop at half of that verse. Yeah. Yes. ఈ వచనం మన సకల. Yeah. So the serpent was more cunning than any beast. కాబట్టి సర్పము సమస్త భూజంతువులలో యుక్తి గలది. So this is the first realization I need to have. కాబట్టి మొదటిగా నేను కలిగి ఉండవలసిన లేదా గుర్తించాల్సిన విషయం ఇది. That with my human wisdom cannot fight the serpent. నా మానవ తెలివితేటల
ద్వారా నేను సర్పముతో పోరాడలేను. With my self effort, I cannot fight the serpent. నా సొంత ప్రయత్నాలతో నేను సర్పంతో పోరాడలేను. This is the fact that the devil is far more intelligent, far more wise than any of us. అందుచేతే అపవాది మనందరికంటే ఎంతో తెలివితేటలు కలిగిన వాడుగా, ఎంతో జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడని మనకు రుజువు అవుతుంది. Interestingly, the way to overcome him is a simplicity of devotion to Christ, a simplicity. అయితే మనం దీనిని జయించడానికి ఉన్న ఒక మార్గం, ఒక పద్ధతి ఏంటంటే క్రీస్తు ఎడల ఉన్న సరళతతో కూడిన భక్తి, చాలా సామాన్యమైన భక్తి. So we see the complexity of the cunningness of the devil. అపవాది యొక్క కుయుక్తి యొక్క ఆ యొక్క క్లిష్టమైన దాన్ని మనం చూడగలుగుతున్నాం. He is very, very, very cunning. అతడు ఎంతో కుయుక్తిపరుడు. We defeat him by a simple devotion. అతన్ని మనం సామాన్యమైన సరళతతో కూడిన భక్తి ద్వారా జయించగలుగుతాం. So what does this mean in practical situations? Pardon me? What does this mean in practical situations? మరి మన క్రియా పూర్వకంగా దైనందిన ప్రతిరోజు జీవితంలో దీని అర్థం ఏమిటి? It means that, Lord, even if I don't understand, I want to obey the word through the guidance of the Holy Spirit. అంటే ప్రభువా, నాకు అర్థం అవ్వకపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా నేను విధేయత చూపించాలనుకుంటున్నాను. I don't have to understand everything with my human mind. నా మానవ మనస్సుతో నేను అన్నిటినీ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. I have to simply trust his word and the leading of the Holy Spirit. నేను కేవలం సామాన్యంగా ఆయన మాటలు నమ్మి ఆయన అనుసరించాలి. And this will keep the fire burning, the fire of devotion to Christ. ఇది క్రీస్తు ఎడల ఉన్న భక్తి అనే ఆ మంటను రగిలిస్తూ ఉంటుంది. But the moment I get distracted from this, things will happen. Brother, yes, but please switch off your video, brother. I think your voice is not coming clear. So the moment I get distracted from this, then problems start to happen. ఎప్పుడైతే నేను ఈ యొక్క భక్తి నుండి మనసు తొలగిపోయేటట్టు చేస్తానో అప్పుడు ఈ మోసం జరుగుతూ ఉంటుంది. So then we see the next part of the verse. Has God said, indeed, you shall not eat of every tree. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం 2వ భాగం చూద్దాం. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగింది. So, Lord, I don't want to enter into any such conversation with the devil, Lord. ప్రభువా, నేనైతే అపవాదితో అటువంటి ఏ సంభాషణలోనికి నేను వెళ్ళాలనుకోవట్లేదు. I cannot win in a debate with the devil. అపవాదితో నేను తర్కించడం ద్వారా నేను గెలవలేను. It is only through the name of Jesus and the blood of Jesus we have victory. యేసయ్య నామం ద్వారా, యేసు యొక్క రక్తం ద్వారా మాత్రమే మనం జయాన్ని కలిగి ఉన్నాం. But we as human beings, especially if we have been a Christian for some time, మనం మానవులంగా, ప్రత్యేకంగా మనం కొంతకాలం నుంచి క్రైస్తవులంగా ఉండిన వారం అయితే, that simplicity of the trust starts to go away. మనం ఆయన్ని నమ్మే విషయంలో ఎంత సులువుగా నమ్మే వాళ్ళమో అనేది చాలా త్వరగా నెమ్మదిగా పోతూ ఉంటుంది. So I say, Lord, please help me, Lord. అందుచేత నేను, ప్రభువా, దయచేసి నాకు సహాయం చేయి అని అడుగుతాను.
In the garden of Gethsemane, Jesus prayed. గెత్సెమనే తోటలో యేసయ్య ఈ విధంగా ప్రార్థించాడు. In the days of his flesh, he prayed with loud crying and tear. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఎంతో రోదనతో మహా కన్నీళ్లతో ఆయన మొరపెట్టుకున్నాడు. This is the simplicity of devotion. ఇది భక్తి, సామాన్యమైన భక్తి. When you know in life you have no other option, no other hope, then you are totally devoted to that thing. ఎప్పుడైతే నీ జీవితంలో ఇంకొక అవకాశం అనేది లేదు, నీకు నిరీక్షణ లేదు అన్నప్పుడు ఆ ఒక్క దాని మీదే నువ్వు ఉండగలుగుతావు. If Jesus Christ is one of the many options, we won't be devoted to Jesus. ఒకవేళ యేసయ్య అనేక అవకాశాల్లో ఒక అవకాశంగా కనుక ఉంటే నువ్వు యేసయ్యకి భక్తి కలిగిన వాడుగా, భక్తి కలిగిన దానిగా ఉండలేవు. I will repeat that. నేను మరలా దాన్ని చెప్తాను. If Jesus Christ is one of the many options, we won't have devotion to Jesus Christ. ఒకవేళ యేసయ్య అనేక ఆప్షన్లలో, అనేక అవకాశాల్లో ఒకటిగా ఉంటే అప్పుడు మనం యేసయ్య ఎడల మన భక్తిని కనుపరచలేము. It says in Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రికలో అది ఈ విధంగా చెప్తుంది. we know that verse, but we can read it. మనకు ఆ వచనం తెలుసు, కానీ మనం అది చదువుదాం. So we'll read Hebrews chapter 5 and verse 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 7. 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. So we see here he cried to him who was able to save him from death. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ఆయన మహారోదనంతో కన్నీళ్లతో ప్రార్థించాడని మనం చూస్తున్నాం. So there was only one option for Jesus. కాబట్టి యేసయ్యకి ఒకే ఒక ఆప్షన్ ఉంది. There were not many options for to save him. ఆయన్ని రక్షించడానికి ఆయన దగ్గర ఎక్కువ ఆప్షన్స్, ఎక్కువ అవకాశాలు ఏమీ లేవు. It says he cried to him, that is one person who was able to save him. అక్కడ మనకి ఏమని చెప్పబడుతుందంటే తన్ను మరణం రక్షింపగలవానికి, అంటే ఒకరి గురించే చెప్తూ ఉంది. ఆయనకి ఎక్కువ ఆప్షన్స్ లేవు. Yes, so that is a key aspect, that is ఒక్క ఆప్షన్, one option. కాబట్టి మనం ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే రక్షింపగలవానికి అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది యేసయ్యకి. Yes, so when we come to that point in our life, we will see that one option is sufficient for our life. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఆ సందర్భంలోనికి వచ్చేసరికి మనకు కూడా ఒక ఆప్షనే ఉందని మనం చూడగలుగుతాం. Till then we will be experimenting with many things. అప్పటి వరకు మనం అనేక విషయాల ద్వారా అనేక వాటిని మనం పరిశీలిస్తూ ఉంటాం. God has to bring us to that point of total brokenness, that 0 point. ప్రభువే మనల్ని ఆ పూర్తిగా సున్నా అయిపోయే ఆ యొక్క విరగొట్టబడిన స్థితిలోనికి తీసుకురావాలి. This was a story we know of Jacob. యాకోబు గురించిన కథ మనకు తెలుసు. How he was totally broken and then God blessed him. ఎలాగైతే తను పూర్తిగా విరగొట్టబడినప్పుడు అప్పుడు దేవుడు అతన్ని దీవించాడు. In the new covenant, what is the main blessing we have? కొత్త నిబంధనలో మనం కలిగి ఉన్న ప్రథమమైన ఆశీర్వాదం ఏమిటి? Every spiritual blessing in heavenly places in Christ. క్రీస్తునందు పరలోకంలోని సమస్త ఆశీర్వాదాలు. Christ himself through the Holy Spirit is our greatest blessing. పరిశుద్ధాత్మని ద్వారా క్రీస్తే మనకు అత్యంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉన్నాడు. Even if we don't understand all these things, it is important to know devotion to Jesus. This is my only option, Lord. మనకి ఇవన్నీ అర్థం చేసుకోలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే
ప్రభువైన యేసు ఎడల ఉండే భక్తి మాత్రమే ఒకే ఒక అవకాశంగా ఉండాలి. Then if Eve was in this position, she wouldn't have continued the conversation. అవ్వ కూడా ఆ విధంగా ఉంటుంటే ఆ సంభాషణలో ముందుకు కొనసాగుండేదే కాదు. After they sinned, again some options came. వారు పాపం చేసిన తర్వాత మరలా కొన్ని ఆప్షన్లు వచ్చాయి. Again, after they sinned also, even after sinning, there are options. పాపం చేసిన తర్వాత కూడా ఆప్షన్లు ఉంటాయి. Even after we fall, మనం పడిపోయిన తర్వాత కూడా Jesus remains the only option. యేసయ్య మాత్రమే ఒకే ఒక్క ఆప్షన్ గా ఉండాలి. But here the Adam and Eve, they chose another option. అయితే ఇక్కడ ఆదాము అవ్వలు మరొక ఆప్షన్ ని ఎంచుకున్నారు. Two things. రెండు విషయాలు. One, ఒకటి hiding from God. దేవుని నుండి దాక్కోవడం. Two, రెండవది covering with the fig leaves. అంజురపు ఆకుల చేత తమను తాము కప్పుకోవడం. This happens to us when we also fall into sin. మనం కూడా పాపంలో పడినప్పుడు ఇదే మనకు జరుగుతుంది. Best is not to fall. శ్రేష్టమైనది ఏంటంటే పడిపోకుండా ఉండడం. Through simple devotion to Jesus, Lord, I can't do it, help me, Lord. యేసు ఎడల చాలా సామాన్యమైన భక్తితో ప్రభువా నువ్వు సహాయం చేయకపోతే నేను చెయ్యలేను అని అడగడం ద్వారా. That is the best option. అదే శ్రేష్టమైన ఆప్షన్. But let us say we fell into sin. కానీ ఉదాహరణకి మనం పాపంలో పడిపోయామని అనుకుందాం. Then we can try and go away from God. అప్పుడు మనం ప్రయత్నించి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు. And with that we try to justify ourselves. ఆ విధంగా మనల్ని మనం సమర్థించుకోవడానికి ప్రయత్నించవచ్చు. This won't help us in the final day. ఇది అంత్య దినాన మనకి ఏ విధంగానూ సహాయపడదు. And we see the love of God here. మరియు దేవుని యొక్క ప్రేమను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Ideally, they should have come. Now that they have sinned, they should have come running to God. Lord, we did a big sin. నిజానికి వాళ్ళు ప్రభువా మేము చాలా పెద్ద పాపం చేశామని చెప్పి పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికి రావాలి. But here God is coming and asking a beautiful question, where are you? కానీ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వచ్చి ఒక చక్కని ప్రశ్న వేస్తూ ఉన్నాడు, మీరు ఎక్కడ ఉన్నారు? God could have just left them like that itself. దేవుడినే కావాలనుకుంటే అలా వారిని వదిలేసి ఉండొచ్చు. But God is searching, where are you? కానీ దేవుడు నీవు ఎక్కడున్నావు అని వెతుకుతూ ఉన్నాడు. Today also he is searching for us. Where are you? ఈ దినము కూడా ఆయన మన కొరకు వెతుకుతూ ఉన్నాడు. Problem is they were thinking he is asking where are you so that he can punish them. అయితే ఆయన మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వారిని శిక్షించడానికి ఆయన వెతుకుతున్నాడు అనుకుంటున్నారు. But the truth is God is saying where are you so that he can give him some proper clothes. కానీ ఇక్కడ సత్యం ఏమిటంటే మీరు ఎక్కడున్నారు అని వెతుకుట్లో ఆయన ఉద్దేశం ఏమిటంటే వారికి సరైన వస్త్రాలు ఇవ్వాలని. He is saying where are you? ఆయన అంటున్నాడు మీరు ఎక్కడ ఉన్నారు? These fig leaves will not last. ఈ అంజూరపు ఆకులు ఎక్కువ కాలం నిలిచి ఉండవు. Don't worry, I have killed one lamb and I have taken that skin and that I will give you. చింతించద్దు, నేను ఒక గొర్రె పిల్లను వధించాను, దాని యొక్క చర్మం తీశాను, అది మీకు ఇస్తాను. For that I am asking where are you? దానికోసమే మీరు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉన్నాను. I want to give you the righteousness of Christ. Where are you? నేను క్రీస్తు యొక్క నీతిని మీకు ఇవ్వాలనుకుంటున్నాను, మీరు ఎక్కడున్నారు? Why are you hiding from me? ఎందుకు నా యొద్ద నుండి మీరు దాక్కుంటున్నారు? The lamb is killed before the foundation of the world.
ఈ లోకానికి పునాది వేయబడక మునిపే ఆ గొర్రెపిల్ల వధించబడింది. Today the same question comes to each one of us. ఈ దినము కూడా మనలో ప్రతి ఒక్కరికి ఈ ప్రశ్న వస్తూ ఉంది. Today the same temptation from the devil, the evil heart of unbelief. ఈ దినము కూడా అపవాది నుండి అదే శోధన, ఆ యొక్క దుష్ట హృదయము, అవిశ్వాసము కలిగిన దుష్ట హృదయం. Has God said so? నిజంగా దేవుడు అలా చెప్పాడా? That is God the only option? అంటే దేవుడే కేవలం ఒకే ఒక ఆప్షన్ గా ఉన్నాడా? You yourself know what is good for you. నీకు ఏది మేలో నీ అంతట నీకే తెలుసు. This is the voice of the devil. ఇది అపవాది యొక్క స్వరం. God is one option, but you also know how to live your life. దేవుడు ఒక ఆప్షను, మరియు నీ జీవితం నువ్వు ఎలా జీవించాలో నీకు కూడా తెలుసు. You know what program is good in the mobile phone. మరి మొబైల్ ఫోన్ లో ఏ ప్రోగ్రామ్ మంచిదో నీకు తెలుసు. You know how close you have to get to the opposite sex. నువ్వు పురుషుడు అయితే స్త్రీ పట్ల, స్త్రీ అయితే పురుషుడి పట్ల ఎంత సన్నిహితంగా నువ్వు ఉండొచ్చో నీకు తెలుసు. The evil warnings will be there in the church, but you know better. సంఘంలో హెచ్చరికలు అయితే ఉంటాయి, కానీ నీకైతే చాలా బాగా తెలుసు. This continues to be the temptation of the devil. ఇది సాతాను యొక్క శోధనగా ఎడతెక్కకుండా ఉంటూనే ఉంటది ఎప్పుడు. He is roaming about like a roaring lion. అతను ఒక గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా తిరుగుతూ ఉన్నాడు. But what is he roaring? అసలు ఏంటి అతను గర్జిస్తుంది? He is roaring saying, has God said so? అతను గర్జిస్తుంది ఏంటంటే, నిజంగా దేవుడు అలా చెప్పాడా? He is roaring, you are the best, you know everything. ఏమని గర్జిస్తున్నాడంటే, నువ్వు శ్రేష్టమైన వాడివి, నీకు ఏది ఉత్తమమో నీకు తెలుసు. Self confidence, నీ మీద నీకుండే స్వీయ నమ్మకం, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, రాజకీయ పలుకుబడి, పవర్ ఆఫ్ మనీ, డబ్బుకుండే శక్తి, యు నో బెటర్, నీకు చాలా బాగా తెలుసు. దిస్ ఇస్ ద రోరింగ్ ఆఫ్ ద లయన్. ఇది సింహం యొక్క గర్జింపు. ఇట్ ఈస్ అ డిసెప్షన్. అది ఒక మోసం. అండ్ కంటిన్యూ టుడే ఆల్సో గాడ్ ఇస్ స్టిల్ ఆస్కింగ్ సేమ్ క్వశ్చన్, వేర్ ఆర్ యు? అయితే ఈ దినము కూడా దేవుడు అదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? హ్యావ్ యు సిన్డ్? నువ్వు పాపం చేసావా? దేర్ ఇస్ ద ల్యాంబ్ స్లేన్ బిఫోర్ ద ఫౌండేషన్. జగత్తు పునాది వేయబడక మునిపే ఒక గొర్రె పిల్ల వధించబడింది. రిటర్న్, తిరిగిరా. రిటర్న్ అండ్ బి హీల్డ్. తిరిగి వచ్చి స్వస్థత పడు. The options provided by the devil are a lie. అపవాది ఇస్తున్న ఆప్షన్లు అన్ని కూడా అబద్ధం. God is the only option. దేవుడే ఏకైక ఆప్షన్. Jesus said, యేసయ్య విధంగా అన్నాడు. Jesus said, I am the way, the truth, the life. యేసయ్య అన్నాడు, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని. Simplicity of devotion. ఆ యొక్క సరళతతో కూడిన సామాన్యమైన భక్తి. When there are many options, it becomes complex. అనేక అవకాశాలు, అనేక ఆప్షన్లు ఉన్నప్పుడు అది చాలా కష్టతరం అయిపోతుంది. Many voices telling us many things. అనేక స్వరాలు మనతో అనేక విషయాలు చెప్తూ ఉంటాయి. But the still small voice is telling us only one thing. కానీ ఆ మెల్లని స్వరం మాత్రం ఆ ఒక్క విషయాన్ని చెప్తూ ఉంటుంది. Jesus said, my sheep hear my voice. యేసయ్య అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. Let us return to him today. మనం ఈ దినం ఆయన యొద్దకు తిరిగి వద్దాం. He will heal us. ఆయనే మనల్ని బాగుపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. He is the only option. ఆయనే ఏకైక
ఆప్షన్. He will keep us from falling. మనం పడిపోకుండా తొట్టిల్లకుండా ఆయనే మనల్ని నిలబెడతాడు. And if we have fallen, he will lift us up from the clay. మనం ఒకవేళ పడిపోయినప్పటికీ కూడా ఆయనే మనల్ని లేపి నిలబెడతాడు. Amen. God bless you. Thank you, brother. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును.